3500 కిలోమీటర్లు నడవడం అంటే అది మామూలు మాట కాదు. ధైర్యము, సాహసము, అందులో ముఖ్యంగా నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని విభజించాలని ప్రయత్నం చేసే సమయంలో భారత్ జోడో గతంలో వాళ్ళ తండ్రి కూడా సద్భావన యాత్ర పెట్టారు. ఇందులో దానితో పాటు ఇవాళ బడుగు బలైన వర్గాలు అట్టడుగున ప్రజానీకాని మీద భారం, ధరల మీద, ఉద్యోగాల మీద వాళ్ళు పడుతున్నటువంటి బాధలు తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు మా అందరి ఆలోచన సోనియా గాంధీ గారికి ఏం నిర్ణయం చేసినా మేము ఒప్పుకుంటామనుకో, కానీ మా ఆవేదన ఏమిటంటే రాహుల్ గాంధీ సరి అయిన క్యాండిడేట్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇన్ని కిలోమీటర్లు నేనైతే గత 45-50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో యూత్ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా, కానీ ఇలాంటి సాహసం చేసిన ఏకైక వ్యక్తి అంటే అది రాహుల్ గాంధీ గారు. కనుక ఆయననే అధ్యక్షుడు ఉంటే ధీటైన జవాబు బీజేపీ కానీ నరేంద్ర మోడీ కానీ ఈ దేశంలో మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడగలిగిన శక్తి రాహుల్ గాంధీకి ఉన్నదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎవరిని అడిగినా అన్నా బాగా ఉన్నదే. రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం కేరళలో కానీ తమిళనాడులో వస్తే జనంలో ఒక విధమైనటువంటి స్పందన కనిపిస్తుంది. ప్రజల ప్రాబ్లంలు తెలుసుకుంటున్నాడు. పెరిగిన ధరలు కానీ, నిరుద్యోగ సమస్య చెప్పాడు కదండి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పాడు. బ్లాక్ మనీ అన్నాడు. ఇవాళ ఉద్యోగాలు లేవు. ఆఖరుకు చిరుత పులులు తీసుకొచ్చి ఏది మధ్యప్రదేశ్ పార్కులో పెట్టడం మంచిదే, కానీ మనుషుల గురించి కూడా ఆలోచన చేయరా బాబు. పేద ప్రజలు గురించి నువ్వు ఆలోచన చేస్తున్నా? నిరుద్యోగుల గురించి నరేంద్ర మోడీకి ఆలోచన ఉందా? అంతేందుకు అమిత్ షా ప్రతిసారి వస్తున్నాడు తెలంగాణలో, కేవలం మునుగోడు ఎన్నికలకు ప్రాధాన్యత ఇస్తుడు. కానీ పెరిగిన ధరల మీద ఆఖరుకు పోలీస్ యాక్షన్లో ఏమైందో తెలియదు ఆయనకు. వచ్చి స్పీచ్లు ఇచ్చి వెళ్ళిపోతారు. నేను వల్లాడ గ్రామం పోయిన ఇవాళ ఏదో వచ్చింది షేరి మన లింగాపురం అని, మరి ముఖ్యంగా ఏదైతే షారి గౌరారం మండలం అది తుంగతుర్తిలో ఉంటుంది. వల్లాల గ్రామంలో 10 మందిని కాల్చిన సంగతి కూడా ఇప్పటిదానికే ఈ ప్రభుత్వానికి తెలియదు. అదేవిధంగా అమిత్ షా ఈ దేశ హోమ్ మినిస్టర్ తెలుసుకోకుండా వచ్చి మాట్లాడతారేమిరా బాబు. మీ మీ ప్రాబల్యం ఏమిటి? మీ పార్టీ ఉంటలే. వీటన్నిటికీ ఎదుర్కోవడానికంటే ఏకైక నాయకుడు ఆయన పేరే రాహుల్ గాంధీ. కనుక ఆయన చేపడితే తప్పనిసరిగా ఆయన ఒప్పియాలి. ఆయననే ఏఐసిసి అధ్యక్షుడు అయితే కార్యకర్తల ఉత్సాహం ఉంటుంది. ఎంత విల్ పవర్ కావాలండి? 3500 కిలోమీటర్లు నడవాలంటే అది మామూలు మాట కాదు. అతను ఒక పట్టుదల ఉన్నది. వాళ్ళ నాన్నమ్మ ఎట్లనో తండ్రి ఎట్లనో అలాంటి పట్టుదల ఉన్నటువంటి రాహుల్ గాంధీని చేయాలని మరొకసారి సోనియా గాంధీ గారిని, అదేవిధంగా పోటీ చేస్తున్న వ్యక్తులు కూడా ఒకసారి ఆలోచన చేయాలిరా బాబు. రాహుల్ గాంధీ ఇంత కష్టపడుతుంటే అందరం కలిసి ఆయననే, ఎందుకంటే ఇవాళ పిసిసి డెలిగేట్స్ అవుతుంది అందరు, ఏదైనా కార్యకర్తల ఆలోచన ఒకటే ఉన్నది. రాహుల్ గాంధీ ఆవ్, దేశ్ బచావ్, బీజేపీకి హటావ్, కాంగ్రెస్ కు లావ్ అనే నినాదంతో మనం ముందు పోతే వచ్చే 2023 ఎన్నికలు కానీ 24 పార్లమెంట్ కానీ తప్పనిసరిగా విజయం ఆయన నాయకత్వంలోనే అవుతుంది. రైట్, థ్యాంక్ యూ. చూడండి, శశి థరూర్ గారు ఎలక్షన్ లో పోటీ చేయడం మేము వద్దంటలేము. ఆయన కూడా ఆలోచన చేయాలి.
అరే నేను సరిపోతానా? రాహుల్ గాంధీ ప్రభావం ఏంది? కొత్త వాళ్ళు వస్తే ఎవరు గుర్తుపట్టాలండి? ఇప్పుడు హనుమంతరావు ఉన్నాడు, యూత్ కాంగ్రెస్ నుంచి నేను అన్ని జిల్లాలకు పడతారు. కొత్తగా వచ్చి అరే నేనే అయితే అంటే వాళ్ళు కూడా ఆలోచన చేస్తే మంచిది మంచిది మంచిది. సోనియా గాంధీ గారు ఎట్లా అంటారండి? నేనంట ఎవరన్నా కార్యకర్త వస్తాను అన్నా నేను అంబర్పేటలో పోటీ చేయాలని అంటాడు అనుకో, నేను వద్దంటాను పోయి. అట్లనే ఆమె కూడా చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.